దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు తన పరిశుద్ధ గ్రంథం గురించి అనేక మార్లు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఒక ప్రేయసి ఒక ప్రియుడు వాళ్ళిద్దరి ప్రేమ చాలదు. ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చినా, వాళ్ళకి తాపం వచ్చినా ఒకరికి ఒకరు వేరయ్యి ఒకరికి ఒకరు చంపుకుంటారు. తల్లిదండ్రుల కన్నా మిన్నయైన ప్రేమ ఇది. అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా తల్లి అయినా చంటి బిడ్డకు పాలిచ్చుట మరిచిపోద్దేమో, కానీ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను మరువను, విడవను, ఎడబాయను, నా హక్కున చేర్చుకుంటాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతూ ఉన్నారు. 1వ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో ఈ విషయాలు ఎవరితో తన ప్రేమను ఎవరి మీద వలకపోస్తూ ఉన్నాడో చూద్దాం. దేవుని బిడ్డలంటే దేవుడికి ఎంతో ఇష్టమండి. దేవుడి బిడ్డలంటే దేవుడికి ఎంతో ప్రీతి. కష్టం వస్తే ఆగలేడు, నష్టం వస్తే భరించలేడు, వ్యాధి వస్తే కుంగిపోతాడు. అయ్యో నా బిడ్డకి వ్యాధి, అయ్యో నా బిడ్డకి కష్టము, అయ్యో నా బిడ్డ అప్పుల ఊపిలో కూలిపోతున్నాడే అని ఆయన ఒక స్నేహితుడిగా సలహా ఇస్తూ ఉంటాడు. అంతటి మంచి దేవుడు. అంతేకాదు, నువ్వు మరణించాల్సినటువంటి సమయంలో ఆయనే నీ కొరకు ఆయన చనిపోయాడు. తెలిసినా? చూద్దాం. ఇక్కడ 1వ రాజులు 20వ అధ్యాయంలో చూస్తే 2 దేశాల మధ్య తగువులు, తంటాలు. ఇది 1-2 దేశాలు కాదు. ఈనాటికి ఆ దేశం పేరు ఇజ్రాయేలు. యాకోబుని ఇస్రాయేలుగా మార్చాడే. ఆ యాకోబుని ఇస్రాయేలుగా దేవుడు మార్చినటువంటి ఆ క్షణం నుంచి ఆ దేశముగా మారింది కదా. కనాను దేశమే ఇస్రాయేల్ దేశంగా పేరు మార్చాడు కదా. మరి ఆ ఇస్రాయేల్ దేశముకి క్రీస్తు పూర్వము నుంచి నేటి వరకు కూడా చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిం దేశాలు యుద్ధం చేస్తూ తలబడుతూనే ఉన్నాయి. అయినను దేవుడు తన పిల్లలను చంక పెట్టుకొని కాపాడుతూ ఉన్నాడు. చూడండి, ఒకసారి ఇజ్రాయెల్ దేశము పొరుగు దేశమే సిరియా దేశము. సిరియా దేశపు రాజు, అక్కడ ఉన్నటువంటి రాజు గారి పరిపాలించిన రాజు పేరు బెన్హదదు. అయితే ఆ సిరియా రాజు తనకి తోడుగా 32 దేశాల నుంచి వచ్చినటువంటి రాజులతో మాట్లాడి, చూడండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక్క దేశాన్ని కొట్టడానికి ఒక దేశం వస్తే బాగుండేది, ఒక దేశాన్ని పాడు చేయడానికి 32 దేశాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఒకేసారి అటాక్ చేద్దాం, ఈ భూమి మీద లేకుండా చేద్దామని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా నేటికి సమాజంలో ఇదే జరుగుతూ ఉంది. ఒక సంఘం కనబడితే, ఒక చర్చి కనబడితే సాతాను తన యొక్క కుతంత్రాలతో అనేక మందిని సమకూర్చుకొని వచ్చి దాన్ని పాడు చేయడానికి అటాక్ చేస్తూ ఉన్నాడు. అయినను భయము చందాకు భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చందాకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు
ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఇది మాయలో ఒక ఛాయరా. రే రాజు, ఇది మాయలో ఒక ఛాయ, మాయాలోకం ఇది, దీని ఛాయ ఇది. వాళ్ళు ఏం చేస్తారా నీకు? లోకములో ఉన్నవాడి కంటే నా యేసు బలవంతుడు, లోకములో ఉన్నవాడి కంటే నా యేసు శక్తిమంతుడు. అంటే అందరికన్నా బలవంతుడు అన్నాడు కదా మన పక్షాన. ఎందుకు భయపడతావురా నువ్వు? నా రాజ్య సువార్తను ప్రకటించు అంటున్నాడు ప్రభువారు. భూదిగంతములు మొదలుకొని భూదిగంతముల వరకు, ఆయన రాకడ వరకు రాజ్య సువార్తను ప్రకటించుడి అని. రాజ్య సువార్తను ప్రకటించే భారము నీ మీద నా మీద ఉంది. అయితే ఒక్క రాజ్యమును కొనడానికి 32 మంది రాజ్యాలతో కూడుకొని, ఇది ఒక దేశం 33 మొత్తం కలిపి అటాక్ చేయడానికి వచ్చాయంట. చూడండి, షోమ్రోనును ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. యుద్ధము చేయడానికి వచ్చాయి షోమ్రోను పట్టణానికి. అప్పుడు రాజు ఆహాబు రాజు, ఇశ్రాయేలు రాజు, క్రైస్తవ రాజు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడే, కానీ దేవుని మీద ఆనుకునే మనసు లేదు. ఎందుకంటే తన భార్య అయినటువంటి యెజబెలుని వివాహం చేసుకున్న తరువాత పూర్తిగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. వాడు పూర్తిగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినాడు ఆ రాజు. అయినను నువ్వు ఒక్కసారి బాప్తిసం తీసుకొని ఒకసారి ప్రభువుని అంగీకరించినప్పుడు నిన్ను దేవుడు వెంటాడుతూనే ఉంటాడు సుమా. దేవుని హస్తం నీ మీద ఉంటూనే ఉంది. ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నిన్ను చేయి విడిచిన తల్లి ఆయనే, తండ్రి ఆయనే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే షోమ్రోను మీద యుద్ధానికి వెళ్దాం రండి అని ఆహాబు యొద్దకు దూతలను పంపి అంటున్నాడు బెన్హదదు రాజు. అరే ఆహాబు, నీ వెండి నాది, నీ బంగారం నాది, నీ భార్యల్లోని నీ పిల్లల్లోని సౌందర్యం గల వారు నా వారిని ఒక ఉత్తరం రాసి పంపించాడు, ఒక లేఖ రాసి పంపించాడు. రే ఆహాబే, రే ఆహాబ్కే, చూడండి ఏమంటున్నాడు. నీ వెండి నాది, నీ బంగారం నాది, నీ భార్యలు నీ పిల్లలలో సౌందర్యం గలవారు నా వారా అంటే, అప్పుడు ఈ రాజు అంటున్నాడు, అయ్యా నా ఏలిన వాడివైన రాజా. చూడండి ఆహాబు, నీ వెండి నీ బంగారం అంటే ఈయనేమో సమాధానం ఇస్తాడు, నా ఏలిన వాడివైన రాజా. ఎంత గౌరవం ఇస్తున్నాడండి చూడండి రాజు. అయితే అందుకు నీవిచ్చిన సెలవు ప్రకారము నేను నాకు కలిగిన సమస్తము నీ వశం ఉన్నాయని మరలా ఆయనకి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు తెలియజేసినప్పుడు, ఇదిగో నా సేవకులను పంపిస్తున్నాను, వారిని నా సేవకుల వెంబడి పంపించు. వారు నీ ఇంటిలోనికి వస్తారు, నీ ఒంట్లోనికి వస్తారు, నీ యొక్క వాకిల్లోనికి వస్తారు, నీ సామ్రాజ్యంలోనికి వస్తారు, నీ దేశంలోనికి వస్తారు, నీ సరౌండింగ్కి వస్తారు. వాళ్ళ కంటికి ఇంపుకి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకొని పోతారా అన్నాడు. అనేసరికి ఇశ్రాయేలు రాజు వెంటనే గబగబా ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి వెళ్ళాడండి. ఇశ్రాయేల్ పెద్దలకి వెళ్ళి మాట చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ పెద్దలు అంటున్నారు, అయ్యా రాజుగారు, అతని మాట వినొద్దు, దానికి ఒప్పుకోవద్దు, నువ్వు దానికి ఒప్పుకోవద్దు, అలా వద్దయ్యా, రాజు మూర్ఖుడయ్యా, నువ్వు ఒప్పుకోవద్దు, మనం యుద్ధం చేద్దాం, వద్దు వద్దు వద్దు. ఎందుకంటే రాజే భయపడిపోతున్నాడు. 32 మంది ప్లస్ వాడు అక్కడ 33 దేశాలు వస్తున్నాయి మన మీదకి. మన దేశం ఒక్కటే కదా, పోతే పోని మన ప్రాణాలు దక్కుతాయి అనుకుంటున్నాడేమో, కానీ ఆ దేశం పెద్దలు అంటున్నారండి ఈరోజు సేవకుడు భయపడుతూ ఉంటాడు.
భయపడ్డ సేవకు పనికిరాడు. భయపడిపోతూ ఉన్నటువంటి సేవకుడు సువార్తకి వెళ్తే భయము, ఎక్కడికి వెళ్తే వాక్యం చెబితే భయము, మైక్లో చెబితే భయము, వీడియోలు తీస్తే భయము, ఫోటోలు తీస్తే భయము, యూట్యూబ్లో పెడితే భయము. ఎందుకు ఈ భయము? ఏం తప్పు చెబుతావా ఏంటి? నువ్వు జీవము గల దేవుని సంఘాన్ని కదా నువ్వు నడిపించేది. ఓ సేవకుడా, జీవము గల దేవుని చేత అభిషేకించబడలేదా? ఎందుకు నీవు ఈ యొక్క చింత? నీకు మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? కొద్ది కాలమే కదా బ్రతికేది. ఎన్నాళ్ళయ్యా బ్రతికేది మనిషి? ఏ క్షణం ఎవడు ఎలాగ పోతాడో నీకు తెలుసా? ఇదిగో అంటే ఆ యొక్క నీవు అతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అప్పుడు రాజుగారు, నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చేయలేనని బెనహదు దూతలతో. ఎందుకంటే సంఘం ఇచ్చిన ధైర్యము సేవకుడికి ధైర్యం వచ్చింది. సంఘం ఇచ్చిన ధైర్యము. ప్రియ సంఘమా, సేవకుని బలపరచండి. ప్రియ సంఘమా, సేవకుని ఆర్థికంగా ఆదుకోండి. ఆర్థికంగా చితికిపోయినటువంటి సేవకుడును ఆదుకోండి సంఘమా. ఆయన బలపడితే కదా మన కొరకు నిరంతరము అహోరాత్రులు ధ్యానం ప్రభు పాదాల చెంత పట్టుకుని మన యోగక్షేమాల కొరకు ఆయన జీవం గల తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కదా. ఆయన ఆరోగ్యము, ఆయన భవిష్యత్తు ఉంటే కదా మనం దేవుని పనిలో ముందుకు ఆయన నడిపించగలిగితే కదా. అప్పుడు ఈ సంఘం బలపరచబడాలి, సంఘం సపోర్ట్ కావాలి సేవకుడికి. ఈరోజు అనేక సంఘాల్లో సేవకులకి సంఘం సపోర్ట్ లేదు. సువార్తకి వెళ్దామంటే సంఘం రాదు, ఆన్లైన్లు పెడదామంటే సంఘం రాదు, సండే స్కూల్ పెడదామంటే సంఘం రాదు, యవనస్తుల కూడికి పెడదామంటే సంఘం రాదు, మీటింగ్స్ పెడదామంటే సంఘం రాదు. బట్ దేర్ ఈజ్ నో సపోర్ట్ బై ద చర్చ్ టు ద pastor, చర్చ్ కీపర్. అంటే మరి ఇంకెలాగండి? అయితే ఎక్కడైతే ఆ దేశపు పెద్దలు నువ్వు ధైర్యంగా ఉండు, మేము వస్తామన్నారంతే. ఆ మాటకి ఆయనకి ధైర్యం వచ్చి అంటున్నాడు, అయ్యా నేను అన్న మాట నిజమే, కానీ అది ఇప్పుడు కాదు అనగానే బెనహదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికుడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగు చేయుదురుగాక. ఏమయ్యా, ఓయ్ ఆహబో, షోమ్రోను యొక్క పిడికెడు బుగ్గిని చూడండి. నాతో వచ్చిన వారందరూ కూడా 33 వచ్చారే, మొత్తం వచ్చాం కదా. పిడికుడు ఎత్తుకొని పోటుకు షోమ్రోను యొక్క ధూళి. అంటే ఎంత సైన్యం వస్తామా? మనిషికి పిడికుడు కూడా రాదయ్యా, అంత విస్తారమైన సైన్యంతో మేము వస్తున్నామయ్యా అక్కడికి. మనిషికి పిడికిడి కూడా రాదు భూభాగము. నిజమేనండి, ఇశ్రాయేల్ దేశం మా అయితే మన 3 జిల్లాలంతా విస్తీర్ణమండి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అంతా విస్తీర్ణం కలిగిందండి. 33 దేశాలు వెళ్ళి ఆ దేశం మీద పడితే మనిషికి పిడికడు ధూళి కూడా రాదండి. అయితే అలా చూస్తుంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, అప్పుడు ఇశ్రాయేలు రాజు ఆయుధం అపాయం కలుగు చేయనుగాక అని వర్తమానం చేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధము నడుము బిగించుకొని దానిని విప్పి తీసివేసిన వారిని వీళ్ళు అతిశయపడకూడదని చెప్పు బెనహదదు ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొనుచుండగా. అయితే బెనహదదు అంటే అసలు రాజు, మిగిలినటువంటి 32 రాజులు, ఈ యొక్క అధిపతులు అందరూ కూడా గుడారాలు వేసుకొని పార్టీ పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఈ పార్టీలో వారు సన్నద్ధులై పట్టణం ఎదుటి నిలవగా ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు అహాబు యొద్దకు వచ్చి ఇట్లా అంటూ ఉన్నాడు, ఏయ్ అహాబో, నువ్వు సంఘ పెద్దల మాట విన్నావు, చాలా సంతోషం, దేవుని పక్షాన ఉన్నావు, సంతోషం.
ఇదిగో విజయం నీదే. 32 కాదు 62 వచ్చినా నీకు భయపడలేదు, బా నువ్వు వెళ్ళావు. నీకే యెహోవా ఇగో రాజ్యాధిపతుల్లో ఉన్న యవ్వనులు ఈ గొప్ప దండంతయు నువ్వు చూచితివే. నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దాన్ని నీ చేతికి అప్పగిస్తాను. నీ చేతికి అప్పగిస్తాను. నేనే యెహోవా, నేనే దేవుణ్ణి అని నువ్వు గ్రహిస్తావు ఆ రోజునే. ఎందుకంటే నీ బలం కాదు, నా బలాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఇది ఎవరి చేత అవుతుందయా అని ఇస్తాడు ఆ సేవకుడితో, అంటే ప్రవక్తతో అంటే అంటున్నాడు కదా, యవ్వనులు ఆరంభించమని చెప్పు అన్నాడు. అయితే యవ్వనులు 7,000 మంది సిద్ధపడ్డారు. మధ్యాహ్నం ముందు బయలుదేరగా 32 రాజులను గుడారంలో తాగి మత్తులై ఉంటే రాజ్యాధిపతుల్లో ఉన్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకున్నట్టుకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోను నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా వారు సమాధానంగా వచ్చిన యుద్ధం చేయండి అని బెన్హదదు అంటున్నాడు. సజీవులుగా పట్టుకొని రా అంటున్నాడు. అయితే ప్రతి వాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియనులు పారిపోయారు. 32 మంది రాజులు తాలూకు సైన్యం పారిపోయింది. సిరియాను తాలోకి వచ్చినటువంటి సిరియన్లు అందరూ పారిపోయారు. 7,000 మంది పుట్టారండి. ఆఫ్టర్ 7,000 మంది ఆర్మీతో యుద్ధం జరిగింది. వాళ్ళు మొదట అన్నాడు, ఎన్ని లక్షల మంది వచ్చారండి వాళ్ళు. పిడికిడి మనిషికి పిడికిడి బుగి కూడా రాదయా, అంత సైన్యము మేము కుమ్మరిస్తాము అన్నాడు. పారిపోయి ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజు అయిన బెన్హదదు గుర్రం ఎక్కి రౌతులతో కూడా లాస్ట్కి సిరియా రాజు కూడా పారిపోతూ ఉంటే సిరియలను బహుగా అర్థము చేసాను. అంతటి ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియలను బహుగా అర్థము చేసినప్పుడు ప్రవక్త ఇశ్రాయేలు రాజు ఎదుకు వచ్చి, నీవు బలం తెచ్చుకో, వాళ్ళు పారిపోయారు, నువ్వు హంగామా పడవద్దు, మీదటికి మరలా వాళ్ళు రావచ్చును సుమా, నీ మీదకి మరలా వచ్చినని ఏడాది నాటికి అని చెప్పాడు. చూడండి, ఈరోజు మనము నేర్చుకున్న పాఠము ఏమిటి అంటే, ఇదిగో నాకు సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం సండే స్కూల్ జరుగుతుంది. ఈ సంవత్సరము యవనస్తుల కూడిక జరుగుతుంది. ఈ సంవత్సరము శుక్రవారం మంగళవారాలు జరుగుతూనే ఉన్నాయ్యా. నాకేమీ ఇబ్బంది లేదు. నాకు దేవుడు విజయం ఇచ్చాడు కదా, ఇంకేళ నేను ప్రార్థన చేయటము, ఇంకేళ నేను స్తుతించటము, ఆయన నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు ప్రవక్త వచ్చి ఆహాబు రాజుకి. ఈరోజు దేవుని వాక్యంని దగ్గరకు వచ్చి చెబుతూ ఉంది ఆయన ద్వారా, నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు, గర్జించి సింహం వలె ఎప్పుడు మింగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. గర్జించు సింహము వలె ఎప్పుడు మింగుదునా అని సాతాను పొంచి వేస్తూ ఉన్నాడు. కాబట్టి గర్వము, నిర్లక్ష్యము, అలసట చెందొద్దు ప్రియమిత్రమా. ఏడాది నాటికి మళ్ళా వస్తాడు అని చెప్పాడు అనుకున్నట్టుగానే. అయితే వాళ్ళు అంటూ ఉన్నారు రాజుగారితోనే, అయ్యా రాజుగారు, అక్కడ కొండలు ఉన్నాయ్యా, కొండలు ఉన్నాయి, కొండల దేవుడయ్యా, వాళ్ళ దేవుడు కొండల దేవుడయ్యా, అందుకే మన మీదకి వస్తున్నాడయ్యా అన్నారు. అందుకే వాళ్ళ దేవుడు కొండల దేవుడయ్యా. కాబట్టి చూడండి, మన దేవుడు కొండలకు దేవుడా, మన దేవుడు ఆకాశానికి దేవుడా, మన దేవుడు భూమికే దేవుడా, మన దేవుడు లోయలకు దేవుడా, సముద్రాలకు దేవుడా, సూర్యుడు దేవుడా, చంద్రుడు దేవుడా కాదు. సమస్తాన్నే కలుగు చేసిన వాడు, అన్నిటికీ ఆయనే దేవుడు. సర్వ సృష్టిలో నా జీవరాశి అంతా నీదు మహిమనే వివరించనా. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అయితే ఎప్పుడైతే అలాగన్నాడో మరలా సంవత్సరానికి వాళ్ళు సిద్ధపడి, అయితే మనము
ఈసారి లోయలో కలుద్దాం, ఆయన కొండల్లోనికి వెళ్ళొద్దు, లోయలోనికి వెళ్ళి మరు సంవత్సరం బెనహదు సిరియలను సమకూర్చి లెక్క చూచి బయలుదేరి ఇస్రాయేల్ అఫేనకు అనేటువంటి అఫేకునకు అనే లోయలోనికి వెళ్దాం మనం. అంటే ఇస్రాయేల్కి సిరియాకి మధ్యలో లోయ ఉంది, కొండలు అయిపోయి లోయకి వచ్చింది. ఇప్పుడు కొండల దేవుడు అన్నాడు కదా వాళ్ళు, అందుకే అనే లోయలోకి వెళ్తే వాళ్ళు దేవుడు రాడు, పర్వాలేదు పర్వాలేదు మన దేవతను రక్షిస్తాయి అనుకున్నాడేమో. అయితే ఆ అఫేకు అనేటువంటి లోయలోనికి వచ్చి, అయితే వాళ్ళు ఎలాగున్నారో చూడండి. ఇశ్రాయేలు వారందరూ పోగు చేయబడి, అరే దేవుడు చెప్పాడు కదా, అరే నెక్స్ట్ వస్తాడురా వాడు సిద్ధంగా ఉన్నాడురా, వాడు బలం తెచ్చుకోరా, నువ్వు సైన్యం పెంచుకోరా అని ప్రవక్త చెబితే నిర్లక్ష్యం చెందాడు ఆహాబు. వీడంత పద్దుకుమ్మాలి అథవా ఇంకొకడు లేడండి. దేవాది దేవుడే చెప్పినప్పుడు వాడు సిద్ధపడాలి కదా, ఒక్క సంవత్సరం ఆగలేకపోతున్నాడే. అరే నువ్వు సైన్యం పెంచుకో, బలం పెంచుకోంత అర్థం ఏంటి? ప్రార్థనలో గడుపు, విశ్వాసంలో ఉండు, ఉపవాసాలతో గడుపు, మరి ఎక్కువగా వాక్యంలో గడుపు, సైన్యాన్ని పెంచుకో, మరి ఎక్కువగా నిరీక్షణతో ఉండు, జాగరాలతోనూ ఉండు, మెలకువతో ఉండు. సాతానుడు గర్జించు సింహం మరి ఎప్పుడు మింగుదనా అని ఎదురు చూస్తూ ఉన్నాడురా అంటే ఈయన నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళు యుద్ధానికి సిద్ధపడితే ఇశ్రాయేలు వారందరూ కూడా పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి. ఇశ్రాయేలు వారు మేక పిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగి ఉండివి. కానీ దేశము సిరియన్లు చేరేది. ఫస్ట్ సరే దేశము సిరియన్ల చేత కప్పబడిపోయింది, ఓడిపోయారు కదా, బుద్ధి లేదా వీడికి. రెండోసారి దేవుడు మనం చెప్పిన తర్వాత మాట వినాలి కదా, అయినా దేవుడు ప్రేమించాడు. అప్పుడు ఎలా కనపడుతున్నాడు? మేక పిల్లలు మందల్లాగా ఉన్నాయంటండి ఈ సైన్యం. మొదటిసారి 7,000 మంది వచ్చారు, 30-40 లక్షల మందిని కొట్టారు. ఇప్పుడు మేకపిల్లలా కనపడుతున్నాయండి. ఒక కత్తి సిరితే పోతాయి, కర్ర సిరితే పోతాయి, పేక ఎగిరిపోతుంటుంది. వాళ్ళు చుట్టూ కట్టేశారండి వాళ్ళు సిరియన్లో. అయితే దైవజనుడు మరలా వచ్చాడు, మరలా పంపించాడు. ఇదిగో సిరియన్లు అనుకుంటున్నారయ్యా, ఆహాబు యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాడు అనుకుందరు. అయితే నేను యెహోవానైనా మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతని చేతిగా అప్పగించేదను. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారం వేసుకుని తర్వాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇశ్రాయేలు ఒక దినమందే సిరియన్ల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. మేకపిల్లల మందల్లా ఉన్నటువంటి వీళ్ళు 1,00,000 మందిని హతం చేశారు ఒక్కరోజే. తక్కిన వారు అఫేకు పట్టణం పారిపోగా ఒక ప్రాకారంలో శేషించిన వారిలో ఒక గోడ కూలిపోయిందండి. 27,000 మంది ఒకేసారి చనిపోయారు. అంటే 1,00,000 మందిని చంపారు. అఫేకులో గోడ ఒడ్డుంటే గోడ తిరబడిపోయింది. చూడండి దేవుడు కార్యము. ఈరోజు నీ పక్షాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. బెన్హదదు పారిపోతున్నాడు, పట్టణంలో వెళ్ళిపోతుంటే అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము అప్పుడు బెన్హదదు పారిపోయి ఆ పట్టణం ముందు ప్రవేశించి ఆ గదిలో ఉంటున్నాడు. ఏ గది? అఫేకు గదిలో ఉంటే అక్కడ బెన్హదదు సేవకులు అంటున్నాయా, ఇశ్రాయేల్ వారు చాలా మంచోళ్ళయ్యా. చూడండి ఇండియా మీదకి పాకిస్తాన్ వస్తుంటే మరి పాకిస్తాను ఇంత కొట్టడానికి వస్తుంటే ఇంకా దాన్ని సావగొట్టాలి తప్ప మనం వదిలేస్తుంటే ఎలాగా? ఇంకా వారితో స్నేహం చేయనా? ఇండియా వాళ్ళు చాలా మంచి వాళ్ళయ్యా, నీకు సాయం చేస్తారయ్యా అనేసి అంటే అదేనా? ఆ మాట ఇక్కడికి వచ్చింది. ఇదిగో ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులను మేము ఇంటిమి కనుక మీకు అనుకూలమైన ఎలా మేము
బట్టలు చింపుకొని తల మీద తాళ్ళు వేసుకొని గోను బట్టలు కట్టుకొని ఇశ్రాయేలు రాజు యొద్దకు పోతాము, అతడు నీ ప్రాణమును రక్షించినేమో. అంతే, సరేనయ్యా వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణం కూడా తీసేస్తాడేమో. అయితే ఇలాగ వెళ్ళేసరికి నీ దాసుడైన బెనహదదు ఇందాకేమన్నాడు, నీ అయ్యా నా ఏలినవాడా అన్నటువంటి ఈయన అహాబే ఏమంటున్నారు సైన్యము, నీ దాసుడైన బెనహదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయటకే మమ్మల్ని పంపినని చెప్పగా అతడు అంటున్నాడు, బెనహదదు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా. నా సహోదరుడయ్యా తీసుకొని రండి. తన యొద్దకు రాగా తన రథం మీద ఎక్కించుకుని అంతటా తన తండ్రి చేతుల్లో నుండి చూడండి అతనితో సంధి చేసి నిన్ను పంపివేయచ్చునని చెప్పి అతనితో సంధి చేసి, చూడండి ఎంత భయంకరమైనటువంటి మాట. ఈరోజు క్రైస్తత్వం సాతానుడు ఉచ్చులో ఉంది. ఒకసారి దెబ్బ కొట్టాడు, మళ్ళా వాడితో స్నేహమా. 2 సార్లు అవకాశం ఇచ్చాడు. మొదటిసారి సరే తెలియదు కదని బలం ఇచ్చాడు. రెండోసారి కూడా ఆయన ఏంటో నీకు పవర్ చూపించాడు. చూపిస్తే వాడిని చంపకుండా, వాడు నా సహోదరుడు, ఈజ్ మై బ్రదర్ అన్నాడు. ఈజ్ హీ లైవ్, ఇంకా బ్రతుకున్నాడా అని అడిగి తన గుర్రం మీద ఎక్కించుకొని రథం మీద ఎక్కించుకొని తన చేతిలో నుండి తండ్రి చూడండి అతనితో సంధి చేసి అతనిని పోనిచ్చాను. సంధి చేసి పోనిచ్చాడండి. ఇది ఎంతవరకు వాస్తవం అండి? ఇది అవసరమా? వాడిని చంపి అవతల పడేస్తే నీ మీదకి ఎన్నడూ కూడా ఇంకెవడు రాడు. కానీ ఇంత కార్యము చేసినటువంటిది ఆయనను దేవుడిని మరిచి సాతానుతో స్నేహం చేశాడు. స్నేహం చేస్తే అప్పుడు యెహోవా సెలవిచ్చింది, అదే ప్రవక్త వచ్చి, నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనును అప్పగింపబడుదురనియు రాజుతో అనగా. ఏరా రే బుద్ధి లేనాడా, నీకు బలం లేదు కదా, సంఘం నీకు ధైర్యం ఇచ్చింది, సంఘాన్ని బట్టి నేను వచ్చానయ్యా, సంఘం బట్టి వచ్చాను నేను. నువ్వు నా కుమారుడు అని వచ్చాను, నీకు మొదటిసారి బలం ఇచ్చాను, రెండోసారి బలం ఇచ్చాను, ఇంకా బతికనిచ్చావా? వారిని నేను శపిస్తే నువ్వు వాడిని బతికనిచ్చావు. వాడి ప్రాణానికి వాడి ప్రాణానికి మారుగా నీ ప్రాణము, వారి జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురో. జాగ్రత్త. ఈ మాట సేవకుడు చెప్పగానే ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొని కోపముతో షోమ్రోనును తన నగరానికి వచ్చాడు. చూడండి, మూతి ముడుచుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది వాడికి? ఏం పర్లేదు వాడికి. ఈరోజు క్రైస్తత్వం ఎలాగుంది? ఇశ్రాయేలు రాజులలో అతి మూర్ఖుడైనటువంటి రాజు ఆహాబు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు క్రైస్తత్వంలో ఉండగా తెలివిగా ఉండాలి. నీవు లోకం అనేక పోకడలు వేస్తుంది, అనేక ఎత్తులు వేస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకము సాతాను సంబంధిత ఉంది. దుష్టుడు లోకాన్ని ఏలుతూ ఉంటాడు. అపవాది లోకాన్ని నడిపిస్తూ ఉంది, మనుషుల్లో దూరుతూ ఉంది, నిన్ను ఆపుతూ ఉంటాడు, నీ పరిచర్యను ఆపుతాడు, నీ సువార్తను ఆపుతూ ఉంటాడు. కాస్త తెలివిగా వెళ్ళండి అయ్యా. బలము తెచ్చుకొని వెళ్ళు, బలము వీడిపోవద్దు, బలము తెచ్చుకొని వెళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.